చేసింది. సో ఇట్లా బ్రైడల్ మెహందీస్ పల్లవికి ఆర్ట్ అనమాట, వేయడం బాగా ఇష్టము. ఈరోజు ఏం చేస్తారు? టీవీ బంద్, టీవీ పెట్టొద్దు మన పిల్లలు. అండ్ అంటే మన ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల పెట్టినా లేకపోతే ప్యాషన్ తోటి పెట్టినా? ప్యాషన్ తోటేనా? ఎవరు సపోర్ట్ చేస్తారు నీకు? చెప్పు, ఇప్పుడు చెప్పు. ఓ మై డాడీ, నీకు కాల్ కాయిందా డాడీ? నీకు కాల్ కాయిందా? ఊళ్ళు కొట్టిరండి, ఇంజక్షన్ ఇచ్చిరా? నీ కాలు చెప్పి మూతిడు ఎట్లా పెడతారు? నీ కాలు కాయిందా డాడీ? నీ కాలు కాయిందా? అయిందా? అయిందా? అయిందా అంటే చిబితు చూపులు చూస్తాడేమే బచ్చా పిల్లగాడు. చేకి కూర్చురా సూదిలో? చేకి కూర్చురా? కొడదామా మనం పోయాలని? కొడదామా? ఎందుకు ఇచ్చినా ఇంజక్షన్? ఎందుకు ఇచ్చినా అని కొడదామా? డింగిటికి డింగిటికి డింగిటికి. మీ అమ్మ నా చేయి కూర్చుందే, ఏడుపుతున్నావు? చేయి నొప్పి లేదు, 2 కాలే. కాలుకు పెచ్చిరా డాడీ నీకు? అయ్యో, కాలు కాయిచ్చిరా నీకు? ఈ చేయికి ఈ కాలుకి నొప్పి ఉంది, ముట్టుకొని. ఇక చూడు, ఏ పప్ప కాలు కాయిచ్చిరా? అసలు సప్పు లేదేం లేదు చూడు. కొట్టుకో, చేయి కొట్టుకో. హై టు ఆల్, దిస్ ఈజ్ వదిన మర్దలు సరదా వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే 1 2 3 4 రోజులే మిక్స్డ్ వ్లాగ్ తీసుకొచ్చి మొత్తం నేను వేసేస్తున్నా. ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఎండలా. అండ్ పల్లవి కోసం కొంచెం ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది మెహందీస్ కోసము. అండ్ మన ట్యాంక్ బండ్ మీద ఒక గర్ల్ చీజ్ కేక్స్ ఉంటుంది. సో తన ఇన్స్పిరేషన్ కానీ అండ్ పిల్లల్ని ఎంజాయ్మెంట్, జ్వరం వచ్చినప్పుడు బయట తీసుకు ఎంజాయ్మెంట్ అన్నీ మిక్స్ కొట్టేసి. అండ్ పల్లవి శివ శైలు వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అండ్ వెంకట్ ఇంటర్వ్యూ వీడియో అన్నీ కలిపి కొట్టేసిన అనమాట. ఇక్కడ వచ్చైతే మన రుద్దు పాపకి ఇంజక్షన్ ఇచ్చారు. ఎప్పుడో 4-5 ఒక దగ్గర 1 వీక్స్ వీడియోస్ అన్నీ పక్క పెట్టి ఈరోజు పోస్ట్ చేస్తున్నా. ఏమనుకోకండి, కొంచెం వీడియో ఉన్నప్పుడు ఇట్లా అన్నీ మిక్స్ కలిపి ఒకటేసారి వీడియోస్ పోస్ట్ చేస్తే ఒక 1 అవర్ ఫుల్ ఎంజాయ్ చేసేసేయండి. మీకు నెలలో సరిపడే వీడియో ఒక రోజులో పోస్ట్ చేసేస్తాం, సరేనా? కంటిన్యూ చేద్దాం. తీసుకో కిస్, కిస్ అంటే తీసుకో. నాకు తెలిసి అయితే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది, పక్కా ఉంటుంది. అది మన ఎంత మనం ట్రై చేయాలంటే, నాకు ఇది చిన్నప్పటి నుంచి మనకు ఒకటి ఉంటుంది అనమాట, ఈ దాంట్లో ప్యాషన్ ఉంటుంది. సో అందులో పల్లవికి అయితే మెహందీ ప్యాషన్ అయితే ఉంది. వీడియో కంటిన్యూగా చూడండి. అంటే ఖాళీగా కూర్చోద్దన్న ఫిలాసఫీ తోటి ముందుకు వస్తున్నాం కదా, అట్లా అనమాట. సో ఈరోజు నేనే కాదు, పల్లవిట అంటే పల్లవి ఆల్రెడీ మనము అంతా వర్క్ చేస్తుంటారు, కానీ పల్లవికి తెలిసిన టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ కోసం మాట్లాడాలి. ఆ టాలెంట్ని బయట అంటే ఇప్పుడు ఏంది ఖాళీగా ఉట్టిన కూర్చోకండి అంటే, ఉట్టి శారీస్దే బిజినెస్ కాదు, తన సొంతం టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు నాకంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం క్లాతింగ్ మీద, శారీస్ మీద ఇంట్రెస్ట్, నేను కట్టే విధానం, నా సెలెక్షన్ కొంచెం డిఫరెంట్ ఉంటారని అందరు అంటారు. సో దానివల్ల నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చి నేను నా టాలెంట్ని నేను బయట పెట్టుకుంటున్నా. సో పల్లవి గిట సైలెంట్గా కూర్చోవద్దు, అండ్ పల్లవి గిట సొంతంగా టాలెంట్ ఏదో ఉంది కదా అన్నట్టు ఆలోచనతోటి పల్లవికి అయితే మెహందీస్ వేయడానికి ఆర్డర్స్కి వెళ్తుండే. సో నాకు ఇది టాలెంట్ ఉంది, సో నేను ఈ టాలెంట్ని నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలని ఆమెకి. అండ్ ఇంకొకటి, ఖాళీగా ఉండొద్దు, ఒక 1 అవర్ టైం దొరికినా ఏదో ఒకటి చేసుకోవాలనే కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే అవి ఇవి పనులు చేసినాం అనుకో, మనకి ఏవి మైండ్లకి వేరే ముచ్చట్లు కానీ బుర్రలకి అవి ఇవి అన్నీ ఏం దిమాక్ ఎక్కాయి అనమాట. సో వర్క్ మీద ప్రెజర్ ఎక్కువ, వర్క్ మీద మైండ్ ఎక్కువ పెట్టేసినాం అనుకో, వేరే ముచ్చట్లు మన మైండ్ దాకా రాకపోతే మనం రిలాక్స్గా ఉంటాం. ఇప్పటిది కాదు, ప్లానింగ్ చాలా రోజులైందనమాట. అనుకుంటున్నాము ఒక ఇన్స్టా పేజ్ ఓపెన్ చేయాలి. లైక్ ఒకప్పుడు నేను ఎట్లా స్టార్ట్ చేసినో, సో పల్లవికి అదే కాన్సెప్ట్ ప్రకారం ఒక మంచి లాంగ్ వీడియో, అండ్ అది కూడా ఆర్డర్స్ ఎట్లా పల్లవిని ఇంటర్వ్యూ తీసుకుంటా. ఇప్పుడు నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి నేను జరిగిపోయినాక పల్లవిని, ఎందుకంటే అప్పుడు నన్ను పల్లవి ఇంట్రడక్షన్లో చీరల కోసము అంటే క్వశ్చన్లు అడగడము. అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం చేద్దాం అని చెప్పేసి. ఒక్కసారి ఇల్లు చూడదు, మొన్ననే అంతా ఇల్లు అంతా క్లియర్ చేసి ఇంత పైన షిఫ్ట్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇట్లానే ఇంకా అంటే ఆ వర్క్లో
ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయ్యి ఇక్కడ కొంచెం ఇదైంది. సో అప్పటిదాకా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసేసారు. అయితే నేను మొన్న రీసెంట్గా ఒక మాట చెప్పిన, ఎవ్వరు ఖాళీగా కూర్చోకండి, అందరు ఏదో ఒక వర్క్ చేయండి. వర్క్ అంటే ఉట్టి శారీస్ అనేది కాన్సెప్ట్ కాదు. నాకంటే చిన్నప్పటి నుంచి ఒక టేస్ట్ ఉంది కాబట్టి శారీస్లో నేను అట్లా నాకు ఒక డిఫరెంట్ థాట్స్ వస్తే అట్లా పోయినా. సో పల్లవికి శారీస్ ఇంట్రెస్ట్ ఉందా? పల్లవికి అంటే ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీస్ దాని కన్నా పల్లవికి మెహందీ ఎక్కువ ఇంట్రెస్ట్. అయితే పల్లవి మాట్లాడాలి అలా. పల్లవి నీకు మెహందీ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా లేకపోతే ఇప్పుడు ఇంట్రెస్టా? అప్పటి నుంచి ఇంట్రెస్ట్. నేను బ్యూటీ పార్లర్లో మెహందీ వెనక్కి పోయినా అంతే. మెహందీ అనిపోయింది. ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అయినాక ఇన్ని డేస్కి వీడియోస్ ఉన్నాం, కానీ మేమైతే ఒకప్పుడు షాపు పెట్టాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు పల్లవికి పార్లరు, నాకు శారీస్ అనేసి దోలాడినాం అనమాట. అప్పుడు షాప్ కోసము, అంటే షాప్ రెంట్ తీసుకుందామన్న ఆలోచన వచ్చినప్పుడు ఇంట్లో అనుకోలేము మేము, బొట్టీకి పెడదాం బయట, పల్లవికి పార్లర్, నాకు బొట్టీకి అనమాట. 2 ఉండాలి ఒకటే దగ్గర, 1 ప్లేస్ అనుకున్నాం. కానీ ఇప్పటిదాకా నాకు సెట్ కానికి ఈ టైం పట్టింది. సో ఇప్పుడు నెక్స్ట్ పల్లవి కూడా సెట్ కావాలని కోరుకుంటున్నా. ఒకసారి మెహందీ చూడండి వచ్చింది. సో ఇట్లా బ్రైడల్ మెహందీస్ పల్లవికి ఆర్ట్ అనమాట, వేయడం బాగా ఇష్టము. ఇట్లా మెహందీ ఇట్లా అయితే వేస్తాను అనమాట. సో వచ్చిన టాలెంట్ని ఎందుకు ఇది చేసుకోవాలి. సో డైరెక్ట్ ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పల్లవి ఏమన్నా అంటే నార్మల్గా అనుకుందనమాట. నాకు వచ్చి ఇప్పుడు ఎవరికైనా సరే ఏదైతే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో దాని మీద మనం ఇంట్రెస్ట్ పెట్టి వేసాం అనుకో 100% దాంట్లో రిజల్ట్ అయితే వస్తుందన్న నమ్మకం నాకైతే ఉంది. స్పెషల్గా చెప్పాలంటే పల్లవికి మెహందీది ఎంత మందికి ఏమన్నా యాస్ట్ పడకుంటే ఇస్తుంది. యాస్ట్ పడకుంటే ఇస్తుంది అనమాట. సో ఆమెకు అందులో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు ఇది చేయాలా. సో ఇంకోటి మన సైడ్ అయితే ఈ మధ్యలో మెహందీస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనమాట. డైరెక్ట్ వచ్చి వేయడానికి కానీ లేకపోతే వెళ్ళి మనం వేయించుకోవడానికి కానీ డైరెక్ట్ వచ్చి వేసుకోవచ్చు, వెళ్ళి టేస్ట్ వస్తా పల్లవి మనసు మాట నేను చెప్తున్నాను అనమాట. అంటే నెక్స్ట్ పల్లవి ట్రైనింగ్ గిట్ట ఇంకా ఎక్కువ హై లెవెల్ వెళ్తుంది అనమాట. బేసిక్స్ కాకుండా ఇంకా అడ్వాన్స్ గిట్ట నేర్చుకుందాం అన్న ప్లానింగ్లో ఉంది. అండ్ ఇంకొక అసిస్టెంట్ని పెట్టుకొని తను సొంతంగా చేసుకోవాలి, ఏదైనా అంటే తనకి హ్యాపీనెస్ దొరికే దాంట్లో చేసుకోవాలి. ఇది జస్ట్ పార్ట్ టైం పల్లవికి. చలో ఇప్పుడు పల్లవి పల్లవిని స్పందన వారు కాదు, పల్లవి అసలు ఎందుకు ఇది అండ్ మెహందీ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, అండ్ మెహందీస్ ఇప్పుడు ఎట్లా వేయాలనుకుంటుంది, అంటే యూనికా లేకపోతే ఇండియా లేకపోతే అరేబియా, ఇవన్నీ క్వశ్చన్ మీరు మీ స్పందన చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్పందన అంటే మన ఇంటి పక్కన ఉంటుంది. మీ డాడీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. నాకు అరబిక్ ఇండియన్ 2 వస్తుంది. గట్టిగా వాడాలా సౌండ్? నాకు అరబిక్ అండ్ ఇండియన్ 2 వస్తాయి. చాలా అంటే చాలా మంచి వచ్చింది చూడు. లోపల పెట్టుకొని ఊకే ఆ బాసలు బట్టలు మా టాలెంట్ ఇద్దరం ఒకటేసారి తీస్తాం. అప్పుడు అన్నం అనుకున్నాం తీస్తాం అనుకున్నాం టాలెంట్ ని తీయాలి, షాప్ దొరకక తీయాలి. సో అప్పుడు షాప్ కోసం అయితే మస్తు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అప్పటికి మగ్గం వర్క్స్ వేస్తున్నప్పుడు మేము ఇద్దరం కలిసి ఒకటి అందులోనే ఒక డివైడ్ చేసి ఒక దగ్గర పార్లర్ ఒక దగ్గర బొటిక్ అనుకున్నాము, కానీ కాలే. సో ఇది శారీస్ సెట్ అయ్యే వరకు ఇంత టైం అయింది కాబట్టి ఇప్పుడు పల్లవికి నెక్స్ట్ పార్లర్ది సెట్ చేయాలి. పార్లర్ అంటే బ్యూటిషియన్ అక్క అని డౌట్లు వస్తాయి. బ్యూటిషియన్ కాదు, జస్ట్ మెయిన్ది ఏదైతే మనకు పుట్టుకతో వస్తుందో ఆ టాలెంట్ని మాత్రం ఎంజాయ్ చేసుకుంటే వేస్తాము. సో మీ గిట చాలా మందికి మీకు సొంతంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. లేడీస్కి అయితే అందరు హౌస్ వైఫ్కి చెప్తున్నా, నేను ఒకప్పుడు హౌస్ వైఫ్ని, ఇప్పటికీ ఇంట్లోనే ఉంచుతా, బయటికి పోతా కానీ వర్క్ పరంగా పోతా. మీరు కూడా మీకు సొంతంగా ఏదైనా వర్క్ వస్తే మాత్రం ఇగో ఇట్లా పల్లవి లాగా నాలాగా బయటికి రండి, స్టార్ట్ చేయండి. ఏదో ఒక పని ఇళ్ళలో కూర్చున్న గిట అమ్మ పెద్ద ఏజ్ వాళ్ళు గిట ఉంటారు కదా, వాళ్ళ గిట డాటర్స్ కానీ కోడలు కానీ సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా వస్తుంది కదా, చెయ్యండి అని. ఈరోజు ఏం చేస్తారు? టీవీ బంద్, టీవీ పెట్టొద్దు మన పిల్లలు. అండ్ ఇది కూడా 5 years బిలో ఉన్న పిల్లలకైతే చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళే చాలా బాగా టీవీకి అయితే ఎడిక్ట్ అయిపోతారు. సో అట్లాంటి వాళ్ళకి టీవీకి ఎడిక్ట్ కావద్దు అనుకున్న వాళ్ళ పేరెంట్స్కి అయితే ఇది బెస్ట్ అని చెప్తా. ఏదో ఒక ట్రై చేసి తీరి
ఎందుకు బెస్ట్ అనేసి అంటే పిల్లలు బాగా టీవీకి అడిక్ట్ అవుతారు. ఇట్లాంటిది మనకి చిన్న చిన్న సైజెస్లో దొరికినాయి అనుకో పజిల్స్, దాంట్లో ఏమవుతుందంటే ఒకసారి పెట్టి తీసి పక్కకు పడేస్తారు. ఇట్లాంటి పెద్ద పెద్ద పజిల్స్ అయితే పడేయనికే ఛాన్స్ ఉండదు, చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చేసినా కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. అంతే సెట్ చేసుకోవచ్చు, మళ్ళీ ప్యాకప్ చేసుకోవచ్చు, సెట్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, ప్యాకప్ చేసి పెట్టుకోవచ్చు. సో అట్లాంటిది అయితే బెస్ట్ తీసుకొచ్చిన పజిల్స్ ఇది. నేను దీని అయితే ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తే, ఇన్స్టాగ్రామ్లో కొలాబ్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ పేజ్ వీళ్ళది. సో మీకు కనుక మీ పిల్లలు టీవీకి ఎక్కువ ఎడిక్ట్ కావద్దు, జస్ట్ ఇట్లాంటి గేమ్స్ ఆడుకోవాలంటే వాళ్ళ దగ్గర డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్లతో అయితే ఉన్నాయి. ఇట్లా ఓపెన్ చేయబెట్టా. సో డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్లతో అయితే ఉన్నాయి. సార్ చలో మన పిల్లలు పజిల్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఇవి ఆడి పడేసేటట్టు ఉండే అనమాట. మళ్ళీ తర్వాత అయితే మనం ఇప్పుడు చిన్న చిన్న పజిల్స్ అయితేనేమో పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఖరాబ్ చేస్తారు. బట్ ఇవైతే చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. చలో ఇప్పుడు ఎవరు ఫాస్ట్గా చేస్తారు అనేది కాంపిటీషన్ పెడదాం. శామ్ అద్విత వాళ్ళకి వస్తుంది బెట్టా చింపు. చెల్లి ఎట్లా ఏంటింది గట్టి పట్టుకో, ఇట్లా పట్టుకో, జస్ట్ అంతే. ఓపెన్. అరే ఎవరు డివైడ్ చేసుకోరు, మిక్స్ చేసుకోకరు, మళ్ళీ ఒక పజిల్ పోతుంది. చలో వీళ్ళకైతే కాంపిటీషన్ పెడదాం ఇప్పుడు. ఇవాళ సాటర్డే నైట్ కాబట్టి పిల్లలు టీవీ ఫోన్లు పట్టుకోవడానికి ట్రై చేస్తారు. మన పిల్లలైతే ఇగో పజిల్ రాగానే దీన్ని పట్టుకొని కూర్చున్నారు. చూసిన సో ఇగో ఇది పట్టుకొని కూర్చున్నారు. ఇగో ఇట్లా బెస్ట్ అనమాట. మంచి మైండ్కి ఏమంటారు రిలాక్సేషన్ కోసము ఫోన్లు టీవీలు ఎడిక్ట్ కాకుండా ఇట్లాంటివి ఉంటాయి. 5 years బిలో ఉన్న పిల్లలకైతే ఇంకా చాలా 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 బాగుంటాయి. ఋతు పాప ఎటు చూసింటాడు. హలో హాయ్ హలో రుద్విక్ ఉన్నారా అండి? కాదు రుద్విక్ రేష్ ఉన్నారా అండి? హలో చెప్పు. హాయ్ హలో రుద్దు పాప వస్తుంది, పెట్టండి దీని మీద. ఇమాజిన్ తీసుకో, దీనికించి అది ఉంటుంది పేపర్ లేదా? ఇట్లా ఇమాజిన్స్ తీసుకోరు మమ్మీ. దాన్ని సెట్ చేస్తే మీకే అర్థమవుతుంది. అన్ని కింద ఇట్లా పరుచుకోరి, ఇవన్నీ తీసుకొని ఇట్లా పెట్టుకొని మిక్స్ చేసుకో. ఒకరు కింద ఒకరు పైన వేయరు. ఇక బద్ధకం అంటే దీన్నే అంటారు అనమాట. అజయ్ గారు చూడు చిన్నపిల్లలకి ఎట్లా వస్తుంది పోయి. ఏమో మళ్ళా అది ఏంది ఇడికి వచ్చి చేస్తారండవా? ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదేడా నెక్లెస్ ఉంది కదా, ఏం చేస్తుంది? ఏంటిదో అంటే దాదాపు అయితే ఇప్పుడు గేమ్స్ ఉన్నాయని పిల్లలు వేసుకొని వచ్చాను, కానీ నేను అసలు ఏమంటారు అయితే తెలియదు. ఇది డాషింగ్ కారే. అసలు ఈ ఏరియా అది ఏమంటారు? ఇది ఏం పార్క్? ఇది ఏంటిది? సంజయ్ పార్క్ ఏంటుంది? అవ్వ సంజయ్ పార్క్ ఏంటుంది? గబూలకేనా సంజయ్ పార్క్ నెక్లెస్ ఫోన్ ఉన్నాం మధ్యలో. శామ్ స్టార్ట్. అచ్చా కనెక్షన్ ఇస్తాడా? స్టార్ట్ శ్రీత్. చూసి డాడీ. అయ్యో అయ్యో శ్రీత్, నాకు భయం వేస్తుంది. ఏంది అయ్యో వెళ్ళ శ్రీత్ అన్ననే తిరుగుతుండే. చూసి రా, భయపడుతుంది. అరే శ్రీహిత్ అచ్చా కావాలని కుదుతుండా శ్రీహిత్? సూపర్ శ్రీహిత్. సార్ కుద్దేశ్వరి శ్రీహిత్ చూస్తా
అజయ్ తో పోటీగా అజయ్ని గుర్తున్నాడు. శ్రీహిత్ శ్రీహిత్ వావ్ శ్రీహిత్ వేస్తుందా? ఏ కార్ నడిపిస్తాడు శ్రీహిత్, కార్ నడిపిస్తాడు జల్దీ అజయ్. నాకు భయమైంది ఫస్ట్ స్టార్టింగ్ లేడ గుద్దుకుంటారు అనుకో. సూపర్ సూపర్. శామ్ చక్కెర వస్తుందా? గుద్దుతారా? ఇప్పుడు ఇట్లా చేసి ఇద్దరు కలిసి గుద్దుతారు చూడు. డిస్కషన్ చేస్తూ శామ్ శ్రీ గుద్దేస్తామా? ఎస్ 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 ఎస్. అది తప్పించుకుంటుంది అది. అయ్యో శ్రీహిత్ 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 గట్టిగా. అరే షిట్ షిట్ షిట్. అజిత పళ్ళు ఊగుతున్నాయా? శామ్ జ్వరం పోయిందా? శామ్ జ్వరం తక్కువైందా? అయిపోయిందా? ఓ అయిపోయిందా? శామ్ జ్వరం తక్కువైందా? శామ్ 300 రూపీస్ కదా టికెట్, 300 కదా. కిतना మినిట్? 5 minutes ఓన్లీ. 2 members కూర్చోవచ్చు. అంటే సింగిల్ బెడ్ అయితే 150. हाँ भैया సింగిల్ బెడ్ అయితే 150. సింగిల్ కూర్చుంటే 200. ఇది డబల్ కూర్చుంటే 300. 5 minutes. సూపర్ ఉంది కదా. బాగుందా సార్? ఎంజాయ్ చేసినా? సీత ఎంజాయ్ చేసినా? జ్వరం తక్కువైందంట సార్. ఎవరు సార్? అది తన పళ్ళు అవుతున్నాయా? చూపి చూపి అది. ఇంకేనా నేను చేపలు చూసిన ఏడా చూద్దాం చూద్దాం. ఇంకేమో చూసిరంట. అట్లా పోదన్నాడు. చేపలు ఇట్లాంటివి ఏంటంటారా? నో శ్రీ చేస్తారా? శామ్ 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 షూటింగ్ దాంట్లో అవుతావా? షూటింగ్ దాంట్లో సరే లోపలికి ఒక రౌండ్ తినేసిద్దాం. ఏది యాక్టర్? ఇది కదా. ఇల్లు పోతాంటారు కానీ పెద్దలకి అలా ఉందంట. ఇలా అదే ఒక్కడే పోతే ఏం చేస్తాడని అది వాళ్ళు పోతురు అలా టీం. శామ్ అవో నువ్వు అన్నావు కదా ఫిష్ మసాజ్ పోతావా? వద్దు దాదా. ఏ వద్దు శామ్.
దా శామ్ పాప. దా మమ్మీ అక్క వాళ్ళు వేరికరా. ఫుడ్ కోర్ట్, ఫుడ్ అడ్డా. నేనైతే పొద్దున్న నుంచి ఇంట్లో ఎట్లున్నానో పిచ్చి దానికి అట్లనే వచ్చేసిన బయటికి. పలవాగా రెడీ నేనైతే రెడీ చేయాలి అట్లా వచ్చి బయటికి. చిన్న పిల్లగాడా అబ్బాయి, నీ కొడుకు చిన్న పిల్లగాడా? అరే శాము, అదే శామే చిన్న పిల్లగాడు ఇలా. ఇక మన పిల్లలకైతే జ్వరం వచ్చి కొంచెం డల్గా అయ్యారు, వైరల్ ఫీవర్స్ కదా. సో ఇక వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, నాకైతే చిన్న ఉన్నప్పుడు డాడీ అయితే వైరల్ ఫీవర్ ఉంటే ఎంత హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా జ్వరం తక్కువ కాకపోతే డాడీ నాకు ఇష్టమైన ఏదంటే నాకు అవుట్డోర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుందన్నమాట. ఇక నాకు షటిల్స్, వాలీబాల్, లేకపోతే ఇంకేమంటారు మన స్కిప్పింగ్ ఏదో ఒకటి బయట తీసుకో అట్లా ట్యాంక్ బండ్ చుట్టూ ఒక రౌండ్ తిప్పుకొని తీసుకొస్తుండే. సో నా జ్వరం అయితే తక్కువ అవుతుండే. ఇక నేను అదే కాన్సెప్ట్ మన పిల్లల మీద గిట్ట చేసిన అనమాట. పిల్లలు అయితే చాలా వీక్గా డల్గా ఉంటున్నారు. సో ఇక అట్లా తీసుకొని పోయి కొంచెం వాళ్ళని రిలాక్స్గా ఆడిపిస్తే జ్వరాలు తక్కువ అవుతాయి కదా అనేసి తీసుకొని అయితే పోయినా. సో ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనమాట, చాలా బాగుంది. నెక్లెస్ రోడ్ మీద మన ఇక్కడికించి సంజీవ్ పార్క్ అదంతా దాటి థ్రిల్ సిటీ దాటి వెళ్ళినాక డెడ్ ఎండ్లో ఇది ఉంటుంది. నేను అంతా గమనించలేను, సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయినాం అనమాట. ఏదో గేమ్స్ ఉన్నట్టున్నాయి. అది నైట్ 11 o'clockకి పోతే గిట్ట ఓపెన్ ఉండే అనమాట. సో అట్లయితే పోయినాం. అది కూడా ఫ్రైడే వీకెండ్ గిట్ట కాదు. బాగా ఎంజాయ్ చేసారు. సో మీ కిడ్స్ గిట్ట ఉంటే కనుక కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంది బయటికన్నా. అంటే ఇది వచ్చేసి 50 రూపీస్ పర్ ఉంటుంది, బట్ ఇదైతే పర్ ఒక్కళ్ళకి 100 రూపీస్ ఉంది. కార్ గేమ్ వచ్చేసి మామూలుగా హెడ్ ఒక్కళ్ళకైతే 200, డబల్ సీటర్ కూస్తే 300. అండ్ ఏదైనా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది 50 రూపీస్ బయటికన్నా, బట్ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారేమో అనిపించింది బాగా. సో మీ పిల్లలు అయితే ఉంటే కనుక కొంచెం ఈ ఏమంటారు ఫీవర్స్ కానీ కొంచెం డల్ ఉంటే అట్లా పోయి తీసుకొని ఎంజాయ్ చేయించుకోనండి. బాగానే ఉంది ఇక్కడ. స్ట్రైట్గా పెట్టు, కాల్ చేసి స్ట్రైట్గా పెట్టు. అది భయపడుతుందా? మనకి ఓన్గా ఒక వర్క్ చేయాలి, లేదు నాకు ఇందులో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇది చేస్తానని సంకల్పం గట్టిగా ఉంటే ఇగో ఈమెలాగా ఈ అమ్మాయిలాగా మనం కూడా ఏదో ఒక రోజు ఏదో ఒకటి సాధించి తీరుతామన్నమాట. సో గర్ల్స్ నిజంగా చెప్తున్నా, ఇంట్లో ఉండే వాళ్ళకి మీకంటూ ఏదో ఒకటి ఉంటుంది అబ్బా టాలెంట్. సో ఇగో ఈ పాపను చూడండి, నిజంగా హాయ్ చెప్తుంది. హాయ్ మా, తన మాటలతోటే వినండి మీరు. శామ్ వాళ్ళకి కర్ఫ్ ఉంది, అయినా కూడా నాకు తీసుకెళ్ళినా, ఎందుకంటే చూద్దాం తన టేస్ట్ ఎట్లుంటుంది, తన ప్యాషన్ ఎంతవరకు మన దాకా రీచ్ అయ్యింది పబ్లిక్ దాకా అనేసి. పుడింగి, అరబ్బిన్ పుడింగి. శామ్ అదిత ఓరియో చీజ్ కేక్. హాయ్ పులమ్మా. సో ఇక్కడ చాలా ఫేమస్ కదా తను, దాని దగ్గరకు వచ్చి పల్లెవి ఫేవరెట్ అయిన కేక్ తింటున్నాం. ఒకటికి అమ్మవద్దు, మళ్ళీ నాకు స్టార్ట్ అయితే అవును. శామ్ దగ్గుకుంటే అయితే ఫేవరెట్ అని తింటుంది. రేపు హాస్పిటల్ పక్క. హిందీ తెలుగు రే? తెలుగునా? ఎక్కడ ప్రాపర్? నిజామాబాద్. స్టడీస్ అంతా ఇక్కడ నేను. మొత్తం స్టడీస్ ఇక్కడనేనా? అంటే ఎందుకు వచ్చింది ఐడియా ఇట్లా చేయాలని? ప్రిపేర్ చేయడంలో ప్యాషన్. నీకు ప్యాషన్ ఉందా? కానీ ఇట్లా లాక్డౌన్ ఉన్నప్పుడు. ఓకే, లాక్డౌన్ నుంచి స్టార్ట్ చేసాను. లేదు నార్మల్గా. ఏమైనా స్టడీ చేసినావా? ఇంట్లో ఉండే నేర్చుకున్నావు? జస్ట్ ఇంట్లోనే ట్రై చేసి ఈడ పెట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఇది ఇంకా అప్పటికి గ్రో అవ్వలే కానీ కొంచెం క్లిక్ అప్పుడప్పుడు స్టార్ట్ చేసినాను. అంటే మన ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల పెట్టినా లేకపోతే ప్యాషన్ తోటి పెట్టినా?
ప్యాషన్ తోటేనా? ఎవరు సపోర్ట్ చేస్తారు నీకు? వీళ్ళు కజిన్సా? నేను వేరే పిల్లలు అనుకుంటున్నా వాళ్ళని. ఆహా, వాళ్ళు ఉంటారా నీతోటి? ఉంటారు. అచ్చా, వాళ్ళ సపోర్ట్ వల్ల చేసినావా? సో గ్రేట్ రాను నిజంగా. అంటే ఒక యంగ్ ఆడపిల్ల వచ్చి రోడ్ పైన నిలబడి అంటే ఇష్టంతో ప్యాషన్తో చేసేదాన్ని ఎవరు ఏం చేయలేరు అంటారు కదా. సో నువ్వు సాధించిన అనే ఫీలింగ్ ఉందా నీకు? ఉంది కదా. ఎంతో మంది ఇంకా చేయాలి అంటే జస్ట్ బిగినింగ్. ఇక్కడనే పెద్ద అంటే ఇంకా పెట్టనేరేమో, తీసేపిస్తారేమో, దీనికంటే ఇంకా పెద్ద చేయొద్దేమో. కానీ బాగానే ఉంది కదా సేల్ అయితే. మంచిగా ఉందా? వీకెండ్ బాగుంటుందా నార్మల్ డేస్లోనా? నార్మల్ డేస్ అయినా ఓకే. నార్మల్ డేస్లో మోస్ట్లీ రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు. వీకెండ్లో అయితే కొత్త వాళ్ళు కూడా వస్తారు, రెగ్యులర్ కూడా వస్తారు. అంటారా నిన్న ఇట్లా ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చినాం అదని చెప్పి అంటారు కదా. నేను అట్లా పోతున్నా అంటే ఊకడుతుంది మా మరదలు, కానీ ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు నేను అనుకున్నా ఆమెనే నువ్వు చూడు కావాలంటే అంటే ఆమె అనేసి వచ్చినాం. థ్యాంక్ యూ మా. కానీ ప్యాషన్ని ఎట్లా ఏడున్నా కూడా సాధించగలుగుతామని ప్రూవ్ చేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భార్గవి. భార్గవి. చలో డాడీ మమ్మీ అందరూ వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు రోడ్డు మీద. ఇక్కడ నాకు టేస్ట్ చూసి అక్కకి చెప్పేసి వద్దాం సార్, అక్కకి చెప్పేసి వద్దాం. టేస్ట్ చూసి దా బాగుందా? ఈ శామ్ ఇంకొకటి తీసుకోపోరా, లేకపోతే తాగండి. ఎట్లయినా హెల్దీ ఫుడ్లు మన బాడీకి పడేయలేదు. మంచి హెల్దీ ఫుడ్లు తినరు అంటే వద్దని నాన్ హెల్దీ తింటా అంటారు. మనం ఏం చేస్తాం అంతే. స్వీట్ అది बहुत मतलब है सोडा కాదే సోడా ఎట్లా అనిపిస్తుంది? తాగిపోయి ఒకటి చెప్పు, ఇప్పుడు చెప్పు. అప్పుడు నుంచి హైజెనిక్ తోటకూర కట్టాడా ఇది ఏడ దొరకలేదు. సోడా తాగుతుంటే ఏం తాగుతుంది రా గరీజ్ అదే అనకాని సూపర్ ఉంది. టేస్ట్ బాగుంది. శామ్ ఐస్ క్రీమ్ బాగుందా? అన్ని అబద్ధం చెప్తుంది ఆమె. బాలేదు. మేము ఇంకో మనం కొనుక్కొచ్చుకున్నాం మళ్ళీ ఒక్కొక్కటి. ఇంకా వెరైటీస్ ఉన్నాయి. కొనుక్కొచ్చుకుంటే ఇంకా వెరైటీస్ ఉన్నాయి. శీషం గ్లాస్ అంట అక్క. అబ్బా ఇంత పెద్ద పెట్టింది అక్క. చాక్లెట్ కేక్. ఇప్పుడు చెప్పక్క. మళ్ళా చూడా అమ్మ నడు శ్రీత్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా. చలో చలో చలో. ఇక్కడ మమ్మీ ఫోన్ నేను కొడతా. 20 రూపీస్ అందరూ కాదు. అందరు వీకెండ్లో వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటే మనం శుక్రవారం వచ్చి తీసుకుంటున్నాం. అంటే మనం వీకెండ్లలో తీసుకో కిత్తమయ్యా 2 ఇచ్చేసి. అదిత ఎంత అంటది? 50కి 2 అంట. అవును 100 రూపీస్. అదిత చలో పల్లవి ఫేవరెట్ దొరికింది. ఏం దొరికింది? పోతా పరే ఎట్లా పోతాడు. నిజంగా చల్లగా తాకేం రోజులైంది. శ్రీ వినాయక కలెక్షన్ బయటకు ఎక్కడుంటారంటే డైమండ్ పక్కన. అవునా? తీసుకున్నావా శ్రీతో? ఫస్ట్ అయితే ఈ మాట